RTI Live News. Ask for right. పెద్దపల్లి జిల్లా ఊదల మండలంలోని పోత్కపల్లి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులతో ఎస్ఐ మాట్లాడుతూ గంజాయి మత్తు పదార్థాల నియంత్రణపై విద్యార్థులకు అవగాహన మరియు పిల్లలతో 100 మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని లక్ష్యాలను సాధన దిశగా అడుగులు వేయాలని, విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని, మత్తు పదార్థాలైన గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు తీసుకుంటే భవిష్యత్ అంధకారం అవుతుందని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐ ధీకొండ రమేష్, ఏఎస్ఐ లక్ష్మీరాజం, రైటర్ కె రాజు, కానిస్టేబుల్స్ రాజేందర్, శివశంకర్, రాము, రజిత, ధనలక్ష్మి, ఉపాధ్యాయులు అమృత, కిషోర్, ఇట్టం శ్రీనివాస్, హరికృష్ణ, రవి మరియు విద్యార్థులు పాల్గొన్నారు. దినోత్సవం జూన్ 26 సందర్భంగా జూన్ 20 నుంచి 26 వరకు వారోత్సవాలు, మత్తు పదార్థ వ్యతిరేక వారోత్సవాలు సందర్భంగా రోజుకొక కార్యక్రమం తీసుకొని ప్రోగ్రాము చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు మన పోత్కపల్లి హై స్కూల్ విద్యార్థులతో మరియు టీచర్లతో అందరితో కలిసి ఒక పోత్కపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒక 100 మొక్కలు విద్యార్థులతో కలిసి నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఓదల మండల యువత కూడా మత్తుకు బానిస కాకుండా, మత్తు పదార్థాలను వీడి జీవితాన్ని నాశనం చేసుకోకుండా, మత్తును ఏదైతే గాంజా ఉందో దానికి బానిసలు కాకుండా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మా పోలీసులకు షేర్ చేయాలి. షేర్ చేసుకుని దానికి 1908 కూడా మత్తు అంటే గాంజాకి సందర్భించి డ్రగ్స్ సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా చెప్పొచ్చు. అలాగే మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. కాబట్టి యువత కూడా అందరూ కూడా గాంజాయి బారిన పడకుండా తమ జీవితాలను నాశనం చేయకుండా ఉండాలని కోరుతూ దీనికి సహకరించిన హై స్కూల్ ప్రిన్సిపల్ గారికి, విద్యార్థులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.